బాలినేని వెంకటేశ్వర రెడ్డి కనుక లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డిని సవరాలు అమ్ముకునేవాడు కూడా లెక్క చేయడని చెప్పి కొత్తపట్నం మండల వైసీపీ సీనియర్ నాయకులు లంకపోతు అంజిరెడ్డి వైరల్ కామెంట్స్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఈరోజు వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తూ కూడా అనేక విమర్శలు చేయటం జరిగింది. అయితే కొత్తపట్నం మండలంలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి లంకపోతు అంజిరెడ్డి గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక నుంచి వైసీపీ మీద కనుక ఆరోపణలు చేస్తే ఇది ట్రైలరే కానీ సినిమా చూపిస్తామని చెప్పి కూడా లంకపోతు అంజిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇటు బాలినేని వర్గంలో కూడా కలవరం మొదలైందని చెప్పాలి. జగన్, నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా? నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిద్దా? అవేదా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు కొత్త బాసు జనసేన పార్టీ ఉంటుందా? పెడితే వాడని పోతావా? మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా? ఇదే పెద్ద విచిత్రం. నువ్వు బాలినేని వెంకటేశ్వర రెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలమ్ముకునేవాడన్నా లెక్కేస్తారు. ఎవడన్నా? ఇది పద్ధతి అసలు మాట్లాడచ్చా? ఇది లాజిక్ ఆడన్నా? తప్పు కదా అది. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా? మీ పార్టీలో ఏదో పార్టీలోకి పోయి ఆ పార్టీ బాగు కోరుకొని ఆ పార్టీ అభివృద్ధి చెందుతాడు చేసుకోవాలి. కానీ ఆ సుబ్బారెడ్డి గారిని తర్వాత రోజుల్లో అసలు జిల్లా నుంచే ఎల్లగొట్టేస్తుంది. వాస్తవంగా కనుక సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండుంటే నా వ్యక్తిగత అభిప్రాయం వెలుగొండ ప్రాజెక్టు మీద కొంత పురోగతి ఉండేది. ఈ జిల్లాలో ఉన్న కొన్ని రైల్వేస్ ఓవర్ బ్రిడ్జీలు కానీ, మాకు సోరారెడ్డిపాలెం కానీ, లేకుంటే మన అగ్రహారం కానీ, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. అది జరిగేది. ఆయన లేకుండా ఎల్లగొట్టేసి ఇది ఇప్పుడు నిన్న అడిగిల్లా ఈ జిల్లా ఆయన సారాంశంలో ఏం చెప్పాడంటే అంతలా ఊగిపోతూ ఈ జిల్లా పెత్తనం నాకు ఇచ్చేసేయండి జనసేనది. నేను మొత్తం ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు మొత్తాన్ని తీసుకొని మన పార్టీని బలోపేతం చేస్తా అనేది చెప్పాడు. ఇక్కడ ఏమైతే చేశాడో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో 5గురికి, 6గురికి, 7గురికి, 8 మందికి టికెట్లు ఇస్తారా ఎవరన్నా? మొత్తం గ్రూపులు పెట్టి ఏమైతే చేశారో ఇప్పుడు ఆ పార్టీ పెత్తనం చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏం చేద్దాం అనుకున్నాడో